నేను మీ సనపల్లి నాగచంద్రుడు, అడ్వకేట్. బ్యాంకు అప్పు చెల్లించిన పత్రాలు ఇవ్వడం లేదు. సో ఫ్రెండ్స్, ఒక కేసులో విషయం ఏంటంటే, ఒక వ్యక్తి తన గృహ నిర్మాణం కోసం అతని యొక్క ఆస్తి పత్రాలను బ్యాంకులో తాకట్టు పెట్టి కొంత లోను తీసుకున్నాడు. తన గృహ నిర్మాణం పూర్తి చేశాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు ఆ లోన్ కూడా పూర్తిగా చెల్లించాడు. లోను పూర్తిగా చెల్లించిన తర్వాత అతని యొక్క ఆస్తి పత్రాలను తిరిగి ఇమ్మని బ్యాంకు వాళ్ళను అడిగితే తిరిగి ఇవ్వడం లేదు. దానితో అతను ఏం చేశాడు అంటే, నేషనల్ కన్జ్యూమర్ ఫార్మ్ కోర్టులో కేసు ఫైల్ చేశాడు. బ్యాంకు వాళ్ళు ఆ నేషనల్ కన్జ్యూమర్ ఫార్మ్ కోర్టులో ఏమని చెప్తున్నారు అంటే, బ్యాంకు యొక్క బ్రాంచ్ దగ్ధం కావడం వలన అతని యొక్క ఆస్తి పత్రాలు కాలిపోయాయి, అందుకే మేము అతని యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ తిరిగి ఇవ్వలేకపోయాము, వాపస్ చేయలేకపోయాము అని చెప్తున్నారు. దీని మీద నేషనల్ కన్జ్యూమర్ ఫార్మ్ కోర్ట్ ఏం చేసింది అంటే, బ్యాంకు యొక్క ఉద్యోగుల సేవా లోపం వల్ల మాత్రమే అతని యొక్క డాక్యుమెంట్స్ దగ్ధం అయ్యాయి, కాలిపోయాయి. కాబట్టి దానికి గాను అతనికి మీరు ఇండిమినెట్ బాండ్ పేపర్ వ్రాసి ఇవ్వండి. అదేవిధంగా మీరు చేసిన తప్పుకు గాను అతనికి 25 లక్షల రూపాయలు జరిమానా చెల్లించమని తీర్పునిచ్చింది. కేసు నెంబర్ 2218 ఆఫ్ 2022.